వివక్షతను అర్థం చేసుకుందాం. ఎయిత్ క్లాస్. ఈ లెసన్లో సమాజము సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్నే వివక్షత అంటారు. భాష, ఆచారాలు, మత సమూహాలు అధిక సంఖ్యాకులకు భిన్నంగా ఉండటమే ఈ వివక్షత కారణం. పేదరికం, దిగువ సామాజిక వర్గానికి చెందిన వారిగా పరిగణించడం, ఇతర వ్యక్తులతో పోలిస్తే తమను తక్కువ స్థాయిలో చూడటం వంటివి కూడా వివక్షత కారణం. భూమి, ధనం, ఉన్నత విద్యా అవకాశాలు, రాజకీయ ప్రాబల్యం గల బలమైన ఆధిపత్య వర్గాలతో పోలిస్తే వీరు నిరాశను, వెనుకబాటుతనాన్ని సవిచూస్తున్నారు. దాదు కథ భారతదేశంలో 1,00,000 మంది ఆదివాసీల జీవితాలు పోలి ఉంటుంది. ఆదివాసీలు ఎవరు? ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థము మూలవాసులు. ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థం మూలవాసులు. ఈ సమూహాలు అటవీ ప్రాంతాల్లో సమీపంలో నివసిస్తూ అడవులకు అవినావ సంబంధాన్ని కలిగి ఉంటారు. భారతదేశ జనాభాలో ఆదివాసీల శాతం 8%. భారతదేశంలో ప్రముఖ ఖనిజ, పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో, బెలాయ్ ఆదివాసీలందరూ ఒకే సారూప్య జాతికి చెందినవారు కారు. భారతదేశంలో రమారమి విభిన్న ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు? 500 మంది. భారతదేశంలో రమారమి విభిన్న ఆదివాసీలు 500 మంది ఉన్నారు. ఆదివాసీ జనాభా అధికం ఉన్న రాష్ట్రాలు: ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. 60 విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది ఒడిశా. 60 విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది ఒడిశా. ఆదివాసీ సమాజంలో వర్గ భేదాలు తక్కువగా ఉంటాయి. ఆదివాసీ జాతులు వర్ణాలతో కూడిన కుల సమూహాలకు, రోజుల పాలన గల సమూహాలకు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీ జాతుల వర్ణాలతో కూడిన కుల సమూహాలకు, రాజుల పాలనలో గల సమూహాలకు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీలు అనేక రకాల గిరిజన మతాలను ఆచరిస్తున్నారు. ఇవి ఇస్లాం, హిందూ, క్రైస్తవ మతాలకు భిన్నంగా ఉంటాయి. పితృదేవతారాధన, గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన, అలాగే వారు భౌగోళిక ప్రాంతాలను అనుసరించి పర్వత ఆరాధన, నదీ ఆరాధన, జంతువులను ఆధారించడం మొదలైనవి. గ్రామదేవతలను కొన్ని నిర్దిష్టమైన పవిత్రంగా భావించే గ్రామ సరిహద్దులలో గల తోటల్లోనూ పూర్వీకుల వారి ఇళ్లలో పూజించిన పరిపాటు. ఆదివాసీలు శాక్తము, శక్తి ఆరాధన, బౌద్ధము, వైష్ణవము, భక్తి, క్రైస్తవ మతాలచే ప్రభావితులయ్యారు. ఆదివాసీలు శాక్తము, బౌద్ధము, వైష్ణవము, భక్తి, క్రైస్తవ మతాలచే ప్రభావితులయ్యారు. భారత ప్రభుత్వం ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదము షెడ్యూల్ తెగలు. ఆదివాసీలకు ఒక అధికార జాబితా కలదు. షెడ్యూల్ జాతులను షెడ్యూల్ కులాలతో కలిపి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు అనే కేటగిరీలుగా పరిగణిస్తారు. ఆదివాసీలు ఒడిశాలో జగన్నాథ ఆరాధన, బెంగాల్, అస్సోంలో శక్తి, తాంత్రిక సాంప్రదాయాలు ఉన్నాయి. ఏ శతాబ్దంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారారంటే 19వ శతాబ్దం. ఏ శతాబ్దంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో క్రైస్తవ మతంలో మారారంటే 19వ శతాబ్దం. ఆదివాసీలు ఒడిశాలో జగన్నాథుని ఆరాధిస్తారు. బెంగాల్, అస్సోంలో శక్తి, తాంత్రిక సాంప్రదాయాలు ఉన్నాయి. ఆధునిక ఆదివాసీ చరిత్రలో చాలా ముఖ్యమైన మతం క్రైస్తవ మతం. ఆదివాసీలు భాషలు, సంస్కృతం వలె పురాతనమైనవి. బెంగాల్ వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావం చూపాయి. ఆదివాసీలు ఎక్కువ మంది మాట్లాడే భాష సంతాలి. ఆదివాసీలు ఎక్కువ మంది ఏ భాష మాట్లాడతారో సంతాలీ భాషను మాట్లాడతారు. సంతాలీ భాష ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణ కలిగి ఉంది. ఏ భాష ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగజైన్లతో గల సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణ కలిగి ఉందంటే సంతాలీ భాష. సాధారణంగా భారత్లో ఆదివాసీ సమాజాలను ఒక ప్రత్యేకమైన దర్శనీయంగా చూస్తున్నారు. పాఠశాల కార్యక్రమాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ, పుస్తకాలు, చలనచిత్రాల్లో ఆదివాసీలు వారి రంగుల వస్త్రధారణతో, తలపాగులతో, వారి నృత్యాల ద్వారా ఒక మోసధోరణి వర్ణిస్తున్నారు. ఆదిమ జాతులు పరాయి వారు, వెనుకబడిన వారనే తప్పుడు భావనకు దారితీసింది. ఆదివాసీలు ఆధునిక పందా వైపు ప్రయాణించడానికి సుముఖంగా లేరని, నూతన ఆలోచనలు అంగీకరించరని, కనుకనే వెనుకబడి ఉన్నారని అపోహ ఉంది. భారతదేశంలో సామ్రాజ్యాలు, సుస్థిర నాగరికతలు అభివృద్ధి చెందడానికి అడవులు కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇనుము, రాగి వంటి లోహ ఖనిజాలు, బంగారం, వెండి, బొగ్గు, వజ్రాలు, విలువైన కలప, చాలా రకాల ఔషధ మూలికలు, జంతువులు ఉత్పత్తులు అంటే మైనము, లక్క, తేనె, జంతువుల సామ్రాజ్య సైన్యాలు మూలాధారమైన ఏనుగులు అన్నీ అడవుల నుండే వచ్చాయి. సామ్రాజ్య సైన్యాలకు మూలాధారమైన జంతువు ఏది? ఏనుగు. జంతువుల ఉత్పత్తులు అయితే మైనము, లక్క, తేనె కూడా ఔషధ మూలికలు. ఇవి
జీవన ప్రయాణం ఎక్కువ అడవులతోనూ ముడిపడి ఉంది. జీవన ప్రయాణం ఎక్కువ దేనితో ముడిపడి ఉంది? అడవులు. జాతీయ నదులను పునఃపృష్టి గావించే స్వచ్ఛమైన గాలి, నీరు లభ్యతకు కారణమవుతున్నాయి. 19వ శతాబ్దం వరకు భారతదేశపు అధిక శాతం భూభాగం అడవులతో నిండి ఉండేది. 19వ శతాబ్దం వరకు భారతదేశ అధిక శాతం ఏ భూభాగంతో ఉండేది? అడవులతో. 19వ శతాబ్దం మధ్య వరకు ఆదివాసీలకు అడవుల గురించి లోతైన పరిజ్ఞానంతో పాటు అడవుల్లోకి వెళ్ళుటకు స్వేచ్ఛ, వాటిపై పూర్తి నియంత్రణ ఉండేది. 19వ శతాబ్దంలోనే సామ్రాజ్యాలే అటవీ వనరుల కొరకు ఆదివాసీలపై ఎక్కువగా ఆధారపడేవని తెలుస్తుంది. ఆదివాసీ సమాజాలు అణిసివేయబడినవి, బలహీన సమాజాలని నేడు మనకున్న భావనకు పూర్తి విరుద్ధమైనవి. ఆదివాసీలు వలస పాలనకు పూర్వం వీరు సాంప్రదాయ వేటగాళ్ళు, సంచార జాతులుగా ఉంటూ పోడు వ్యవసాయంతో పాటు స్థిర వ్యవసాయాలు చేస్తూ శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. 200 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల అటవీ పట్టాలు, ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు, రాజకీయ ఒత్తిడుల కారణంగా పరిస్థితులు మారడం వల్ల ఆదివాసీలకు తోటల్లోనూ, నిర్మాణ కార్యకలాపాల్లోనూ, పరిశ్రమల్లోనూ గృహ కార్మికులుగా వలస వెళ్ళవలసి వచ్చేది. 1830లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివాసీలు భారతదేశం, ప్రపంచంలో వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. 1830లో జార్ఖండ్ పరిసర ప్రాంతంలో ఆదివాసీలు భారతదేశం, ప్రపంచంలో వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు. మారిషస్, కరేబియన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలస వెళ్ళారు. భారతదేశ టీ పరిశ్రమ అస్సాంలో నెలకొని ఉంది. నేడు అస్సాంలో 70 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. అస్సాంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు? 70 లక్షల మంది. ఏ దేశాలకు ఆదివాసులు వలస వెళ్ళారు? మారిషస్, కరేబియన్, ఆస్ట్రేలియా. వలసవాదుల జీవితం తీవ్రమైన కష్టాలు, హింస, హృదయ విధాకరమైన మరణాలతో నిండిపోయింది ఉంది. 19వ శతాబ్దంలో వలసల్లో 5 లక్షల మంది వలసదారులు మరణించారు. డోంగారియా కోండ్స్ అనే ఆదివాసీ సమాజం ఎక్కడ నివసిస్తుందంటే నియంగిరి కొండ, కలహండి జిల్లా, ఒరిస్సా. డోంగారియా కోండ్స్ అనే ఆదివాసీ జాతులు నియంగిరి కొండ, కలహండి జిల్లా, ఒరిస్సాలో ఉన్నారు. ఒరిస్సాలో పవిత్ర పర్వతం నియంగిరి. ఒరిస్సాలో పవిత్ర పర్వతం నియంగిరి. డంగోరియా కోండ్స్ కూడా నియంగిరి కొండలో నివసిస్తున్నారు. నియంగిరి కొండ ప్రాంతంలో ఒక ప్రధాన అల్యూమినియం కంపెనీ ఖనిజ రిఫైనరీ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఈ ప్రతిపాదన పర్యావరణవేత్తలతో కలిసి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. నియంగిరి కొండ ప్రాంతాల్లో అల్యూమినియం కంపెనీ ఖనిజ రిఫైనరీ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. దీని గురించి వ్యతిరేకత వ్యక్తమైంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. గనులు, మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా 50% పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు. ఎంత శాతం? 50% గిరిజనులు. అయితే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ నుంచి నిర్వాసితులైన వారిలో 79% గిరిజనులే. నిర్వాసితులైన గిరిజనుల శాతం ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్లో 79%. వందలాది ఆనకట్టల నిర్మాణం వల్ల గిరిజన భూములు నీటి ముంపుకు గురయ్యాయి. ఈశాన్య భారతదేశంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి. ఈశాన్య భారతదేశంలో అధిక శాతం గిరిజన భూములు సైనికీకరణకు గురయ్యాయి. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? 104. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే 104. 1,19,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయంటే 543. 1,19,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు అంటే 543. తమ భూములపై నియంత్రణ కోల్పోవడం అంటే గిరిజనులు వారి జీవనోపాధిని, ఆహార వనరులు కోల్పోవడమే. ఆదివాసీలు సుమారు 10,000 వృక్ష జాతులు ఉపయోగిస్తారు. ఆదివాసీలు ఎన్ని వృక్ష జాతులు ఉపయోగిస్తారంటే 10,000. 10,000లో 8,000 జాతులను ఔషధ ప్రయోజనాల కోసం, 325 పురుగుల మందులుగా, 425 జిగుర్లు, రెసిన్లు, రంగులకై 425 జిగుర్లు, రెసిన్లు, రంగులకై 550 పీచులుగా, 3,500 తినడానికి ఉపయోగిస్తారు. అయితే ఆదివాసీల అటవీ భూములపై తమ హక్కులు కోల్పోతే ఈ జ్ఞానం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖ దిగువనున్న గిరిజనుల శాతం 45%. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖకు దిగువనున్న గిరిజనుల శాతం 45%. పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖ దిగువనున్న గిరిజనుల శాతం 30%. పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్యరేఖకు దిగువనున్న గిరిజనుల శాతం 30%. అనేక మంది గిరిజనులు నిరక్షరాస్యతతో, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆదివాసీలను భూముల నుండి తొలగించేటప్పుడు వారు ఆచార సాంప్రదాయాలను, తమ జీవనశైలులను, అస్తిత్వాన్ని కోల్పోతారు. అయితే గిరిజనులు మా వ్యవసాయ భూమిని తీసుకున్నారు. కొన్ని జిల్లులను తుడిచిపెట్టారు.
శ్మశాన వాటికను, గుడి, బామి, చెరువులను తీసుకున్నారు. మేము ఎలా బ్రతుకుతామని రిఫైనరీ కోసం స్థానభ్రంశం చెందిన గోవింద మారన్ ఒరిస్సా ఇలాగ అనడం అనేది జరిగింది. మైనార్టీ అణిచివేత. రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి మతపరమైన, భాషాపరమైన కొన్ని రక్షణలు కల్పించింది. మైనార్టీ అనే పదము జనాభాలో తక్కువ సంఖ్య బలము కలిగిన వర్గాలను సూచిస్తుంది. మైనార్టీ అనే పదం అంకెలకు అతీతమైన భావన. ఇది అధికార, వనరుల లభ్యత, సామాజిక సంస్కృతి కోణాలతో ముడిపడి ఉంటుంది. మెజార్టీ సంస్కృతి సమాజాన్ని ప్రభుత్వం ద్వారా వ్యక్తీకరింపబడే అంశాలు ప్రభావితం చేస్తుందని రాజ్యాంగం గుర్తించింది. మెజార్టీ సంస్కృతి సమాజాన్ని ప్రభుత్వం ద్వారా వ్యక్తీకరింపబడే అంశాలను ప్రభావితం చేస్తుందని రాజ్యాంగం గుర్తించింది. పరిమాణం పరంగా చిన్నగా ఉండే అట్టడుగున ఉండే పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల మెజార్టీ ప్రజలు సాంస్కృతిక ఆధిపత్యం నుండి మైనార్టీ సమూహాలు కాపాడడానికి రక్షణ అవసరం. మెజార్టీ, మైనార్టీ సమూహాల మధ్య తక్కువ సంబంధాలను తక్కువ స్థాయిలో ఉండే ఈ అభద్రభావం తిరోగతమవుతుంది. భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడడానికి సమానత్వం, న్యాయాన్ని పెంపొందించడానికి రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. చట్టాన్ని అమలుపరచడంలో, ప్రాథమిక హక్కులు కాపాడడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుంది. ముస్లింలు వివక్షత. 2011 జనాభా లెక్క ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింల శాతం 14.2%. 2011 జనాభా లెక్క ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింల శాతం 14.2%. ముస్లింలు భారతదేశంలో అట్టడుగు వర్గంగా భావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయోజనాలు ముస్లింలకు అందడం లేదు. విద్యుత్, పక్కా ఇల్లు, త్రాగునీరు ఎక్కువ సిక్కులు. విద్యుత్, పక్కా ఇల్లు, త్రాగునీరు తక్కువ ముస్లింలు. విద్యుత్, పక్కా ఇల్లు, త్రాగునీరు ఎక్కువ సిక్కులు, తక్కువ అయితే ముస్లింలు. 2011లో భారత అక్షరాస్యత 74%. 2011 జనాభా లెక్క ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం 74%. హిందువుల అక్షరాస్యత శాతం 63%. ముస్లింల అక్షరాస్యత శాతం 57%. క్రైస్తవులు 74% అక్షరాస్యత కలిగి ఉన్నారు. సిక్కుల అక్షరాస్యత 67%. బౌద్ధులు 71%. జైనులు 86% అక్షరాస్యత. అయితే ముస్లింల వెనుకబాటు గురించి ప్రభుత్వం 2005లో వేసిన కమిటీ సచార్ కమిటీ, రాజేంద్ర సచార్ కమిటీ 2005లో వేసింది. రాజేంద్ర సచార్ కమిటీ ముస్లింల సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, విద్యాస్థితులు పరిశీలించింది. సాంఘిక, ఆర్థిక, విద్యాపర సూచికల ఆధారంగా ముస్లింల సమాజాన్ని వెనుకబడిన వర్గాలను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలతో పోల్చవచ్చు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం 7 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల ముస్లింల పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సమయము ఇతర సామాజిక వర్గాల కంటే చాలా తక్కువ. ముస్లింలలో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 25% మంది పాఠశాలలో నమోదు కాలేదు, బడి మానివేశారు. వివక్షత అనేది ప్రతికూలత, పక్షపాతం, అధికారులేమితో ముడిపడి ఉందని తెలుస్తుంది. వివక్షత ఫలితంగా తక్కువ సామాజిక స్థాయిని కలిగి ఉండటం, విద్య, ఇతర సౌకర్యాలు సమానంగా పొందే అవకాశం లేకుండా పోతుంది. సచార్ కమిటీ నివేదిక ముస్లింల పట్ల ఉన్న అపోహలు తొలగించింది. ముస్లింల విద్యాలయం మదర్సా. ముస్లింల పిల్లల్లో 4% మంది మాత్రం మద్రసాల్లో ఉన్నారు. ముస్లిం పిల్లల్లో 4% మంది మాత్రం మద్రసాల్లో ఉన్నారు. 66% మంది ప్రభుత్వ పాఠశాలలు, 30% మంది ప్రైవేటు పాఠశాలలు హాజరవుతున్నారు. ముస్లింలు వర్గీకరణ పద్ధతి, వ్యక్తులు, వస్తువుల అమరిక, సోపాన క్రమం దిగునున్న వ్యక్తులు తక్కువ శక్తి ఉన్నవారు. కుల వ్యవస్థ ఒక సోపాన వ్యవస్థ మరియు దళితులు అట్టడుగు స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు. వెలివేత ఎక్కువగా ఉన్న ఒక ప్రత్యేక సమూహానికి చెందిన ప్రజలు నివాస ప్రాంతంగా ఉంటుంది. వారు అదే ప్రాంతంలో నివసించాలన్న పరిస్థితికి దారితీసే ప్రక్రియ వెలివేయడం అంటారు. వివిధ సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ఇది జరగవచ్చు. భయము లేదా శత్రుత్వం కూడా సంఘాలుగా ఏర్పడడానికి కారణం అవ్వచ్చు. ప్రధాన స్రవంతి అక్షరాలు. ఇది నది యొక్క ప్రధాన ప్రవాహాన్ని సూచిస్తుంది. ప్రధాన స్రవంతి అనేది సమాజంలో ప్రముఖులుగా పరిణమించబడే వ్యక్తుల సంఘంగా ఉపయోగించవచ్చు. ఆనకట్లు, మైనింగ్ మొదలైన పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్ల నుండి బలవంతంగా తరలించబడిన వ్యక్తులను సూచిస్తుంది స్థానభంశం. ఆనకట్లు, మైనింగ్ మొదలైన పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తమ ఇళ్ల నుండి బలవంతంగా తరలించబడిన వ్యక్తులు సూచిస్తుంది స్థానభ్రంశం. సాయుధ దళాల ఉనికిని గణనీయంగా ఉన్న ప్రాంతం సైనికీకరణ. సాయుధ దళాల ఉనికి గణనీయంగా ఉన్న ప్రాంతం సైనికీకరణ. తగినంత పోషకాహారం, ఆహారం పొందని వ్యక్తి.